ఇది మనందరి ఇళ్లలో జరిగేదే. ఇది తప్పు అని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ అదే చేస్తూ ఉంటాం. అదే కూరల్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని తింటాం. ఉదయాన్నే చేసిందని మధ్యాహ్నం వేడి చేసుకొని తింటూ ఉంటారు కొంతమంది, లేదా మధ్యాహ్నం చేసిందని సాయంత్రానికి వేడి చేసుకొని తింటూ ఉంటాం, లేదా రాత్రికి మిగిలిపోయింది కదా అని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే తింటూ ఉంటారు వేడి చేసుకొని. ఇలా చేయకూడదు అని డాక్టర్స్ పదే పదే చెప్తున్నారు. అలా వేడి చేసుకొని తినడం వల్ల అనారోగ్య సమస్యలు చాలా వరకు వస్తాయంట. మరీ ముఖ్యంగా నైట్రేట్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాన్ని వేడి చేసుకొని తినడం వల్ల ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయంట. నైట్రేట్స్ దుంపల్లోనూ అలాగే పాలకూరలోనూ అధికంగా ఉంటాయి. సో వీటిని రీహీట్ చేసుకొని తింటే గనక వాంతులు విరేచనాలు ఖచ్చితంగా వస్తాయంట. ఇక మష్రూమ్స్ లో కూడా నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. అండ్ మష్రూమ్స్ ని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని తినడం వల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయంట. ఎగ్స్ కూడా అలా వేడి చేసుకొని మళ్ళీ తినకూడదు. ఎందుకంటే ఒకసారి వాటిని ఉడికించిన తర్వాత లేదంటే ఒకసారి కూరలాగా వండుకున్న తర్వాత మళ్ళీ తినడం వల్ల అది పాయిజనస్ గా మారే అవకాశం ఉంటుంది. అండ్ టీని కూడా మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని తాగడం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.